ఇది చూస్తే లక్ష్మీ పార్వతి. ఇంకా ఈవిడ గురించి చెప్పాలంటే చిరాకు, చీదర, అసహ్యం అన్ని వేస్తాయి. కానీ కుక్క కాటుకి చెప్పు దెబ్బలు పడుతూనే ఉండాలి. మరి ఎవరు చెప్తే ఈవిడ వచ్చి మాట్లాడుతుంది. ఈవిడ ఫస్ట్ కులం గురించి మాట్లాడింది. కమ్మ మా రక్తంలోనే ఏదో ఉంది, మేమేదో చేస్తామని చెప్పని. అవునండి, ఈ రోజున ఎవరి కులం వాళ్ళ గొప్ప ఉండిద్ది. ఎవరి సామాజిక వర్గాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకోవటానికి చూస్తారు. ఆ సామాజిక వర్గంలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పుకోవటానికి చూస్తారు. వాళ్ళ చరిత్ర పునాదుల నుంచి ఏంటనే చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటుంది, ఆ గౌరవం తెచ్చుకోవాలనే ప్రయత్నమే చేస్తారు. కాకపోతే ఈవిడ మాట్లాడినట్లుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మహిళల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు, ఏ మహిళల్ని ద్రోహం చేశారు, అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోజున లక్ష్మీ పార్వతి ఎందుకు మాట్లాడింది? ఈ రోజున కమ్మ కులానికి సంబంధించిన ఆ సామాజిక వర్గానికి కొన్ని ఉంటారు కదండి గ్రూపులుగా, మరి వాళ్ళు బయటకు రావాలి. వాళ్ళు బయటకు వచ్చి మరి దానికి సంబంధించి ఆవిడని నిలదీయాలి. ఏ ఉద్దేశంతో మాట్లాడావు, ఎవరు గురించి మాట్లాడావు, ఎవరు మాట్లాడమంటే మాట్లాడావు, ఈ రోజున కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తులు ఏ మహిళల్ని కించపరిచారు, ఏ మహిళల్ని వాళ్ళు వంచారు, మోసం చేశారు, ఏ మహిళలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పారు. ఎవరెవరు చెప్తేనేగా తెలియాలి. చెప్పి ఎవరు చెప్పారో కూడా చెప్తే బాగుంటది మాట్లాడేటప్పుడు. ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ ఈ రోజున వస్తున్నప్పుడు వీళ్ళంతా సైలెంట్ గా ఊరుకోవటానికి లేదు.